ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం 6వ అధ్యాయం ఆత్మ సన్యాస యోగం. అయితే ఈ సంయమ అంటే దాంతో కలియిక. నేను దాని గురించి చెప్పాను. సో నిన్న 8 శ్లోకాలు అయింది. ఈవేళ 9వ శ్లోకం. నేను ఎలా అయినా రోజుకి ఒక శ్లోకం చెప్పాలని నేను అనుకున్నాను. కానీ నాకున్న పరిస్థితి వేరేగా ఉంటుంది. అనుకున్నదన్నీ అవ్వవు. ఏదో ఆటంకాలు వస్తూనే ఉంటాయి. దానివల్ల నేను ఎక్కువగాను అటు ఇటు తిరగవలసి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటూ నా ప్రయత్నం నేను సాయశక్తిలా నేను ప్రయత్నిస్తుంటాను. ఇన్కేస్ అవకాశం లేనప్పుడు మాత్రం నాకు అవ్వట్లేదు, అన్నిదా భావించవలను. అయితే 8వ శ్లోకంలో భగవంతుడు జ్ఞానం గురించి విజ్ఞానం గురించి అది లాస్ట్ శ్లోకంలో ఆయన చెప్పాడు. ఏంటంటాడంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. ఆత్మ తృప్తి పడాలంటే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం తగినట్టు విజ్ఞానం కూడా ఉండాలి. అది ఎలా ఉండాలి? కూటస్థో విజితేంద్రియ. ఎప్పుడైతే దాంతో సమానంగా నువ్వు భావించినట్టయితే, అందరినీ సమానంగా నువ్వు భావించినట్టయితే, ప్రతి వస్తువును దాంట్లో డిఫరెన్స్ లేకుండా నువ్వు భావించుకున్నట్టయితే తప్పక అది జయం కలుగుతుంది అన్న భావనతో లాస్ట్ క్రోషం జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన. అంటే ఇంద్రియాలని నిగ్రహించుకుంటూ. ఏంటి ఇంద్రియాలు? నీ బాడీ ఎలా ఉంది? ఇంద్రియం అంటే ఏంటి అంటే నీ బాడీకి ఏంటి కావాలి? మనసు, శరీరం, దానికి తగిన ఇంద్రియాలు. అంటే మనసు, బుద్ధి, ఆత్మ, శరీరం ఇవన్నీ ఉన్నట్టయితేనే ఏ పనైనా మనం చేయగలము. అయితే ఈ మనసును నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావో, ఆ కంట్రోల్ చేసినట్టయితేనే నువ్వు దేనికైనా నువ్వు విజయం చెందగలవు అన్న భావనతో ఆయన మనకి అవి ఇస్తున్నాడు. సో అది ఏంటంటే సమభావన కావాలి. సమభావనతో ప్రతి వస్తువును చూస్తున్నావు. ఆ వస్తువులన్నీ విలువగలవి ఉంటాయి, విలువ లేనివి ఉంటాయి. విలువ గల దాంట్లో ఏవైతే విలువ ఉన్నాయో ఆ విలువ గల వస్తువుల్ని చాలా ప్రేమగా చూస్తావు. ఇంకా కొన్ని విలువలు లేనివి ఉంటాయి, దాన్ని ప్రేమగా నువ్వు చూడలేవు. అంటే ఆ డిఫరెన్స్ నీలో ఉన్నది. ఆ డిఫరెన్స్ ఎందుచేత వస్తుంది? ఆ డిఫరెన్స్ లేకుండా అన్ని సమభావనతో చూసినట్టయితే నీకు విజితేంద్రియ, అందులో నువ్వు నెగ్గగలవు అనేసి లాస్ట్ శ్లోకంలో ఆయన మనకి విశదీకరించారు. అంటే నీవు తృప్తి పొందాలి అంటే దేంతో నువ్వు తృప్తి పొందుతావు? ఎలా నువ్వు తృప్తి పొందుతావు అంటే నువ్వు ఏదైనా వస్తువుని నువ్వు సమభావంలో చూసినట్టయితేనే యూ విల్ గెట్ ది సాటిస్ఫాక్షన్. ఈ వస్తువులను చూడటంలో ఎలా చూడగలవు? ఒక గులాబీ పువ్వు ఉంది. ఆ
గులాబీ పువ్వును చూసినట్టయితే దాన్ని చాలా ప్రేమగా చూస్తావు. అదే పువ్వు ఇంకో రకంగా ఉంటుంది. దాన్ని తాలూకా అందం వేరు. దాన్ని నువ్వు ఎక్కువ ప్రేమగా చూడలేవు. అంటే ఇందులో డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ లేకుండా అలాగే కొన్ని రాళ్ళున్నాయి, కొన్ని వస్తువులు వెండి ఉంది. ఆ తర్వాత అంటే వస్తువులు వేరువేరుగా ఉంచితే దాంట్లో ఏవైతే షైనింగ్ ఉంటుందో, ఏదైతే బంగారం ఉన్న వస్తువు మీద నీకు ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఎందుకు? దాని తాలూకా విలువ ఎక్కువగా ఉన్నది కనుక దాని మీద నీకు ఎక్కువగా మనసు కలుగుతుంది. ఆ మనసు కలిగినప్పుడు నీ కోరికలు పెరుగుతాయి. కోరికలు పెరిగినప్పుడు ఇంకా విపరీతంగా అంటే ఒక సమభావన స్థితిలో భగవంతుడిని ఒక మంచి మార్గంలో ఉంచడానికి అది నీకు వీలు పడదు. అంటే నీ డిఫరెన్స్ ఎప్పుడైతే నీకు కనబడ్డాదో నువ్వు ఆ పాయింట్‌కి నువ్వు వెళ్ళావు. ఆ పాయింట్‌కి వెళ్ళాలి అంటే నిన్ను సమభావనతో చూడాలి అనేసి ఇందులో చెప్తున్నాడనమాట. ఇది జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన అనేసి అందులో మనకి ఆ 8వ శ్లోకంలో ఆయన మనకు చెప్పాడు. అయితే ఇప్పుడు 9వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో మనం ఒకసారి దాన్ని నెమరు వేసుకుంటూ ఉందాం. ఏంటంటున్నాడు? సుహృన్మిత్యార్యుదాసిన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుస్వ పాపేషు సమబుద్ధిర్వశిష్యతే. ఈ శ్లోకంలో సహృత్ అని స్టార్ట్ చేశాడు. సహృతిన్ త్రార్యుదాసిన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వ పిచ పాపేషు సమబుద్ధిర్వశిష్యతే. ఇది భగవంతుడు ఈ శ్లోకాన్ని మనకి అందించారు. ఏంటి? సమబుద్ధితో అందరినీ ఒకే విధంగా చూడాలి. వీరందరి యందు సమబుద్ధి అంటే మనుషుల లోపల నువ్వు సమబుద్ధి కలిగి ఉండాలి. ఈ సమబుద్ధి కలగాలి అంటే ఎలా కలగాలి అంటే సహృత్. అక్కడ కొందరు ఉపకారం చేసిన వాళ్ళు ఉంటారు, కొందరు అపకారం చేసిన వాళ్ళు ఉంటారు. సహృత్ నీకు ఉపకారం చేసిన వాళ్ళకి, అపకారం చేసిన వాళ్ళని అంటే ఆ మనుషుల్ని ఏ విధంగా చూడాలి అంటే సమానంగా చూడాలి. ఎవరు ఉపకారం చేయని, ఎవరు అపకారం చేయని, ఏది చేసినా సహృత్. ఆ తర్వాత మిత్ర, సహృత్ మిత్ర ఆర్యుదాసిన మిత్ర అంటే ఎవడు మిత్రుడు? నీకు ఎవరైతే ఉపకారం చేశాడో వాళ్ళు మిత్రులు అంటున్నావు. మిత్రులుగా నువ్వు భావిస్తున్నావు. ఉపకారం చేసిన వాళ్ళకి, అపకారం చేసిన వాళ్ళకి ఎలా భావిస్తావు? అక్కడ సహృ మిత్రు దాసిన అంటే అక్కడ ఏంటి? ఉపకారం చేసినా ప్రత్యుపకారం చేసినా సమానంగా నువ్వు చూడాలి. ఎవరు ఉపకారం చేసిన వాళ్ళకి దానికి తగిన ఫలితం వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. దాని తాలూకా ప్రత్యుపకారం ఏంటా అనేసి, నేను ఈయనకి ఉపకారం చేశాను, ఆయన నాకు ఏంటి ఉపకారం చేశారు అన్న భావనతో కొందరు చూస్తూ ఉంటారు. కొందరు ఏం చేస్తారు? కొందరు ఎలా ఉంటారు అంటే మనుషుల్లో తత్వాలు వేరుగా ఉంటాయి. కొందరు ఎలా ఉంటారు? ఉపకారం చేస్తారు. ఆ ఉపకారంతోనే నేను ఉపకారం చేశాను అంతే, నేను మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నేనేం ఆశించను, నాకు ప్రత్యుపకారం నాకేం అవసరం లేదు అన్న భావనతో కొందరు ఉంటారు.
కొందరు ఇలా ఉంటారు, కొందరు అలా ఉంటారు. అలా ఉన్నవాళ్ళని, ఇలా ఉన్నవాళ్ళని ఇద్దరిని సమానంగా చూడాలి అనేసి ఇక్కడ అంటున్నాడు. అక్కడ ఇంకేంటంటున్నాడు? హరి. అక్కడ హరి అంటే శత్రువు. ఈ శత్రువులు ఎలా ఉంటారు? ఏ భావనతో ఉంటారు? నీకు శత్రువు ఉన్నవాడు ఏంటంటే ద్వేషబుద్ధితో ఉంటాడు. నీకు ఎప్పుడూ అపకారం చేయడానికే వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళని కూడాను నువ్వు ప్రేమించాలి, వీళ్ళని కూడా నువ్వు ప్రేమించాలి, వాళ్ళని కూడా నువ్వు ప్రేమిస్తూ ఉండాలి, అందరికీ నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి. హరి ఉదాసీన. ఉదాసీనులు. ఉదాసీనులు అంటే ఏంటి? నువ్వు ఉదాసీనంగా ఉండాలి అంటే దేన్ని పట్టించుకోకూడదు. అంటే ఒకరు తగులు ఆడుతున్నారు, అక్కడికి వెళ్ళి విడిపించి వాళ్ళని సమానంగా ఆ తగువును విడిపించి వాళ్ళని శాంతి చేద్దాము అన్న భావన లేకుండా ఉదాసీన అంటే అది దాన్ని పట్టించుకోకుండా వీడు సైలెన్స్గా ఊరుకోవడం, దాన్ని ఉదాసీన. అక్కడ చూడండి, సుహృన్ మిత్రార్యు ఉదాసీన, అది ఫస్ట్ది. ఆ తర్వాత మధ్యస్థ ద్వేష్యబంధుషు. మధ్యస్య అంటే ఏంటి? ఉదాసీన అంటే సైలెన్స్గా ఉండడం. మధ్యస్థ అంటే ఆ తగులు మధ్యనెళ్ళి ఏం చేస్తావు? ఇద్దరు తగాదాన్ని విడిపించడం. విడిపించి వాళ్ళకి చెప్పవలసింది వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పవలసింది వీళ్ళకి చెప్పి వాళ్ళిద్దరిని మిత్రులుగా చేయడానికి, అంటే అది చేసే విధంగా నువ్వు ప్రయత్నించాలి. ఉదాసీన. తగాదా ఎక్కడైతే తగాదా ఉంటుందో దాన్ని ఆపడం అంటారు ఉదాసీన. మధ్య అంటే ఉదాసీన అంటే నువ్వు సైలెన్స్గా ఊరుకోవడం. ఆ తర్వాత మధ్య అంటే ఇద్దరికి మధ్యన నువ్వు ఉండి వాళ్ళ తగాదాన్ని మధ్యగా ఉంటారు. ద్వేషం అంటే అపకారం చేసిన వాడు, వాళ్ళకు కూడాను సమానంగా చూడాలి. బంధువు ఎవరు? నీకు ఉపకారం చేసిన వాళ్ళందరూ బంధువులే. బంధువులని శత్రువులవని, ఉదాసీనంగా ఉండి మధ్యస్థగా అది విడిపించని, వీళ్ళందరూ సమానంగా నువ్వు మాత్రం చూడాలి. ఎవరిని అధికంగాను ఎవరికి తక్కువ చేయడానికి అవి లేకుండా చక్కగా ఒక ప్రేమ భావనతో నువ్వు అందరి దగ్గర ఉన్నట్టయితే సాదుష్య అంటే మంచిగా ఉండాలి. పాపేషు అంటే వాళ్ళెవరు? శత్రువులు. వాళ్ళ దగ్గర నువ్వు సమానంగా సమబుద్ధిర్వశిష్యతే, సమాన బుద్ధితో ఉండాలి. అయితే ఇది మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. ఈ మంచివారికి చెడ్డవారికి సమానంగా చక్కగా ఉపకారం చేసిన వాళ్ళై ఉండాలి. సమబుద్ధి కలిగిన వారై ఉంటూ నువ్వు అలా ఉన్నట్టయితే అప్పుడు ఏదైనా ఉపకారం అవుతుంది. అయ్యో ఇది ఎలా అవుతుంది, ఈజ్ ఇట్ పాసిబుల్ అనేసి నువ్వు నీ మట్టుగా నువ్వు ప్రశ్నించుకుంటే ఇట్ ఈజ్ పాసిబుల్. ఎలా పాసిబుల్? ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? శత్రువు కూడా మిత్రులుగా చూడమంటున్నాడు, మిత్రులు కూడాను అందరికీ సమానంగా చూడమంటాడు. నీకు ఎవరైతే తిట్టిన వారు తిట్టకుండా పొగిడిన వారు వీళ్ళకు వాళ్ళిద్దరినీ సమానంగా చూడమంటున్నాడు. బంధువుల్ని జాగ్రత్తగా చూడమంటున్నాడు, శత్రువులను చూడమంటున్నాడు, సమబుద్ధి కలిగి ఉండాలి అంటున్నాడు. మిత్రులకి శత్రువులకి సమానంగా చూడమంటున్నాడు. ఏంటి ఇవన్నీ భగవంతుడు ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఇది సాధ్యమేనా అని మనలో మనం ఆలోచిస్తే దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది. రమణ మహర్షి ఉన్నారు.
రహన్ రమణ మహర్షి ఆశ్రమంలో శిష్యులతో ఆయన ఉంటుండేవాడనమాట. శిష్యులతో ఆయన ఉంటూ ఇది చేస్తున్నాడు. కానీ రమణ మహర్షి ఈ ప్రశ్నించే శక్తి అంతగా ఎవరికీ ఉండదు. ఎందుకంటే ఆయన మహానుభావుడు, పెద్ద జ్ఞాని. ఒకరోజు ఆశ్రమంలో ఏంటంటే ఒక నల్ల త్రాచుపాము పగడ విప్పుతూ, బుస కొడుతూ ఒక రూమ్‌లో ఉంది. ఈ శిష్యుల రూమ్‌లో ఉంది. అయ్యో! అది చూసి అందరూ జడిసిపోతున్నారు. ఆ రూమ్‌లోకి ఎళ్ళలేకపోతున్నారు. తన శిష్యుడు ఒకడు ఉన్నాడు. అతను చూసి, సర్లేండి మీరందరూ పక్కకెళ్ళిపోండి. నేను దాన్ని పంపించేస్తానులెండి అనేసి తను ఏటి చేశాడు అంటే, ఈ సర్పం మాత్రం అది కోపంగా బుసకొడుతూ ఉన్నది. అలా తన దగ్గరికెళ్ళి అలాగ తనను చూస్తూ, చూస్తూ అలా ఉండిపోయాడు. ఉండిపోయి అలాగా తన వైపే ఆ సర్పం ఇతని వైపు చూస్తుంది. ఇతను తన వైపు చూస్తున్నాడు. చూస్తూ ఇతను అక్కడే కూర్చుండిపోయాడు. కూర్చుండిపోయి అలా చూస్తూ తగ్గిపో అన్న భావనతో ఆయన అలాగా ప్రేమ భావనతో దానికి మెల్లగా ఆ సర్పం మీద చెయ్యేస్తూ ఉండు నువ్వు వెళ్ళిపో అన్న భావనతో ఆ సర్పాన్ని చక్కగా చేసి ఆ సర్పాన్ని బయటికి వెళ్ళిపో అమ్మా, ఇక్కడ అందరూ నిన్ను చూసి చాలా భయపడుతున్నారు, వీళ్ళెవ్వరికీ డిస్టర్బ్ చేయక నువ్వు వెళ్ళిపో అన్న మంచి మాటలతో ప్రేమతో అవి దాన్ని చెప్పుతూ దాన్ని బయటకు పంపించాడు. ఆ తర్వాత మిగిలిన శిష్యులందరూ వచ్చారు. ఇదేంటిది, మేము చేయలేమని నువ్వు ఎలా చేయగలిగావు? మేము దాన్ని చూసి అది జడిసిపోయాం కదా, దాన్ని నువ్వు ఎలా పంపించావు? మేము పంపించలేకపోయాం, నువ్వెలా పంపించావు అనేసి ఆ శిష్యుడికి చెప్పారు. ఇది ఇంకొక భావన ఏం లేదు. నాలో ఉన్న ప్రేమ దానికి ఇచ్చాను. నాలో ఏదైతే ప్రేమ అన్నది ఉన్నదో ప్రేమతో దాన్ని చూస్తూ దాన్నేమో తగ్గుముఖం చేయించాను. అంతకు తప్ప మరి ఇంకేం నా దగ్గర మంత్రాలు కానీ తంత్రాలు కానీ ఏమీ లేదు. ఓన్లీ ప్రేమ భావనతో దానికి చెప్తూ నువ్వు బయటికి వెళ్ళిపోవమ్మా అనేసి ఒక మంచి భావనతో నేను చెప్పాను. అది విని అది బయటికి వెళ్ళిపోయింది. ఎవరికైనా ఈ ప్రేమ భావన ఇప్పుడు ఏదైతే సర్పాలు ఉన్నాయో అవి సమానత్వంగా నేను చూశాను. అందులో విషత్వం, అందులో ద్వేషం అలాంటిది ఏమీ తనలో లేదు. అది ఒక మిత్రుడిగానే భావిస్తూ నేను తనకు చూశాను. చూసి నాలో ఉన్న ప్రేమను తనకు పంచుతూ తను వెళ్ళిపోమని ఉన్నాను. ఎంతోమంది ఋషులు ఉన్నారు. ఆ ఋషులు కూడాను పెద్ద పెద్ద అడవుల్లోకి వెళ్ళిపోయి ఆ అడవుల్లో తపస్సు చేసుకుంటూ వాళ్ళు మోక్షాన్ని పొందుతున్నారు. ఎలా పొందగలుగుతున్నారు? పెద్ద పెద్ద జంతువులు, మహా కోపిష్టి గల జంతువులు ఉన్నాయి. పుళ్ళు, సింహాలు, ఎలుగుబంట్లు ఇలాంటి కికారణ్యంతో ఆ జంతువులతో అక్కడ ఆ అరణ్యంలో ఉంటూ వీళ్ళు ఎలా తపస్సు చేసుకుంటూ ఉంటున్నారు. వీళ్ళు తపస్సు చేసుకున్నప్పుడు అవి ఏమీ చేయకుండా తన మట్టుకు తను వెళ్ళిపోతుందే. ఈ ఈ ఈ డిఫరెన్స్ ఎలా ఉంది? ఎలా వాళ్ళు తపస్సు చేసుకోగలుగుతున్నారు అంటే వాళ్ళ ఒక ప్రేమ భావన ఉంటుందన్నమాట. అది భగవంతుల్లో కలుస్తుంది. భగవంతునితో వాళ్ళు కల్పిస్తున్నారు. అందులో ఉన్న జంతువులు, విష జంతువులు ఇవన్నీ ఉన్నాయి. కానీ వాటికి వీటికి ఏమీ సంబంధం లేదు. వాటితో కూడా ప్రేమగా వీళ్ళు ఉంటున్నారు. సమభావనతో చూస్తున్నారు. అలా చూస్తున్నారు కనుక వీరికి ఏమీ అది చేయట్లేదు. అలాగే మనం సమభావనతో మనం చూసినట్టయితే ఏమి అందరికీ సమభావనతో ఉండాలి. మనసులో నుంచి ఏదైతే ద్వేషం ఉంటుందో ఆ ద్వేషం మనం ఉంచుకోకూడదు. ప్రేమ భావనతో అందరిది చూసినట్టయితే అంటే నీలో విషమ బుద్ధి ఉండకూడదు. ఒక మంచి భావన కూడాలి. సమబుద్ధి కలిగి ఉండాలి. ఉన్నట్టయితే అడవుల్లో కాదు కదా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆనందంగా, ఆప్యాయతగా, చక్కగా అందరితోని ప్రేమగా ఉండగలవు.
అక్కడే కాదు ఇంకెక్కడైనా ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా అందరి దగ్గర కన్నా మంచిగా నువ్వు ఉండగలుగుతావు అంటే నీలో ఉన్న భావన, నీలో మంచితనం ఉంటే అందరూ నీకు మంచి చక్కగా చూడగలుగుతారు. అందరికీ సమబుద్ధితో చూడు. ఎవ్వరికీ ద్వేషబుద్ధితో చూడక. అలాగే సర్పం ఉంది కదా అని అది విష జంతువు. దానికి దూరంగా ఉంటాను. దానికి ఏమో ఉండదు అన్న భావనతో నువ్వెప్పుడూ ఉండకూడదు. అయితే మీరు అడగొచ్చు, ఇందులో ముంగిస ఉన్నది, ఆ తర్వాత సర్పం ఉన్నది. ఈ రెండిటికి పడవు కదా! ఎప్పుడూ దెబ్బలాడుకుంటుంటాయి. ఎందుకు వీటిలో ఉన్న ఆ ద్వేషం ఎందుకు అలా వస్తుంది అంటే, అవి ఈ జన్మలో కాదు. ఎన్నో జన్మలలో అవి అలా వస్తున్నాయన్నమాట. అంటే ఆ జన్మ ఎత్తినప్పుడే వాళ్ళ ద్వేష గుణం ఆ మనసులో ఉండిపోయిందనమాట. ఆ కోపం ఇంకా అలా ఉండిపోయింది. ఆ శత్రుత్వం ఇంకా ఉంది. ఆ శత్రుత్వంతో ఆయన ఇంకో జన్మ ఎత్తినప్పుడు ఎదురుగా ఉన్నవాడిని ఆ శత్రుత్వంతోనే చూస్తూ ఉంటాడనమాట. అలాగే ఈ ముంగిస అండ్ సర్పం అన్నది ఈ రెండును శత్రుత్వంతో ఉన్నాయన్నమాట. అవి కొన్ని జన్మలతో ఉంటున్నాయి. అవి రాను రాను దాని తాలూకా శత్రుత్వాన్ని అది ఆటోమేటిక్‌గా పోతుంది. అందు గురించి సమానత్వం ఉండాలి. ఈ ఈ ఈ శ్లోకంలో కూడా అదే చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? సహృన్ మిత్ర సహృద్ మిత్ర హరి ఉదాసేన. చూడండి మీద వాక్యం. ఉదాసీనంగా ఉంటాడు. మధ్యస్య ద్వేష్య బంధుషు సాధుస్వాభిచ పాపేషు సమబుద్ధిర్వశిష్యతే అనేసి అంటాడనమాట. సమాన బుద్ధి కలిగి మంచి భావనతో ఉన్నట్టయితే ఏదైనా మనం సాధించగలము. సాధించలేనిది లేదు. అలా ఉన్నట్టయితే భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటూ భగవంతుడితో మనం ఒక లింక్ ఏర్పరచుకోవచ్చు. భగవంతుడిలో మనం భగవంతుల్లో కలియాలన్నా భగవంతునితో మన తాలూకా అంటే మనసును ఆయన మీద కలిగించాలి అంటే ఇలాంటి బుద్ధులు ఏమీ నీలో ఉండకూడదు. ఇవి ఉన్నట్టయితే నువ్వు భగవంతునికి దూరంగా ఉంటావు అన్న భావనతో ఈ ఈ శ్లోకాన్ని మనకి అందించారు ఆ భగవంతుడు. సాయిరాం. తప్పులుంటే క్షమించండి.